తల్లి జీవితము అనేటటువంటి అంశం ద్వారా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ ద్వారా రెండవ భాగంగా మరి మీతో మాట్లాడడానికి ప్రేరేపించిన దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. తల్లి జీవితం చాలా సార్లు మనం తల్లి గురించి ఆలోచిస్తే కొంతమంది అంటారు తల్లి దైవంతో సమానం అంటారు, అంటే తల్లిని దైవంగా భావిస్తూ ఉంటారు. కొంతమంది అంటారు మాకే చిరునవ్వు జన్నతే అంటారు. ఇట్లా తల్లి గురించి ఇన్ని మాటలు ఉంటూ ఉన్నాయి. అయినా మరి ఈ కాలంలో పిల్లల్ని గమనిస్తే తల్లులను గౌరవించే పరిస్థితిలో పిల్లలు కనబడతలేరండి. ఒకవేళ తల్లులు ఏదైనా చెప్పినప్పుడు ఎందుకు తల్లి గురించి ఎక్కువ మాట్లాడుతున్నానంటే ఎక్కువ మటుకు పిల్లలు తల్లితో స్పెండ్ చేస్తూ ఉంటారు కాబట్టి చిన్నప్పటి నుంచి తల్లి కూడా పిల్లలతో ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటుంది. ఏదైనా నేర్పించాలన్నా తల్లి నేర్పిస్తూ ఉంటుంది కాబట్టి తల్లికి ఎన్ని బాధ్యతలు ఉంటాయి, కుటుంబ బాధ్యతలు, మరి బిడ్డల బాధ్యతలు ఇన్ని ఉన్నప్పటికీ కూడా బిడ్డలను ఎంతగా ప్రేమిస్తుంటారంటే అంతగా ప్రేమిస్తూ ఉంటారంటే తల్లి యొక్క జీవితాన్ని గమనిస్తే ఉదయం నుంచి రాత్రి వరకు పిల్లల కొరకే ఆమె పనిచేస్తూ ఉంటుంది. నా పిల్లలు ఇది తింటారు, నా పిల్లలు అది తింటారు అని పని చేస్తూ పిల్లలను ప్రేమిస్తూ పిల్లలకు కావాల్సిందంతా చేస్తూ బ్రతుకుతూ ఉంటుందండి. చూడండి, చాలామంది బిడ్డలు అంటారు నువ్వెందుకు కన్నావు నన్ను, నిన్నెవరు కనుమన్నారు, ఇలాంటి మాటలు కూడా బిడ్డలు మాట్లాడుతున్నప్పటికీ కూడా తల్లులు ప్రేమిస్తూనే ఉంటారండి. కొంతమంది బిడ్డలు అంటారు నువ్వేం సంపాదించండి, నువ్వేం మాకు పెట్టండి, ఎందుకు కన్నావు, ఎవరు కనుమన్నారు, నువ్వేం సంపాదన చేసి పెట్టినావని మాకు అని అలాంటి పిల్లలు కూడా లేకపోలేరండి. అయినా అలాంటి కఠినమైన మాటలు బిడ్డలు పలికిన తల్లులు పిల్లలను ప్రేమిస్తూనే ఉంటారండి. మీరు గమనించండి, ఎక్కడైనా దైవజనుల దగ్గరికి కానీ దైవ సేవకురాళ్ళ దగ్గరికి కానీ సేవకుల దగ్గరికి వెళ్ళినప్పుడు తల్లులు వెళ్ళి అంటారు నా పిల్లల కోసం ప్రార్థన చేయండి అంటారు. నా పిల్లలు సరైన మార్గంలో నడవాలని, చెడు మార్గంలో ఉండొద్దని, నా బిడ్డలు దేవుని యొక్క బాటలో నడవాలని ప్రార్థన చేయండి అంటారండి. వాళ్ళ దృష్టి ఎప్పుడు కూడా పిల్లల మీదనే ఉంటుంది. వాళ్ళు కూడా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించినప్పుడు దేవుని దగ్గర అడుగుతుంటారు, దేవా నా బిడ్డలకు మంచి మార్గాన్ని చూపించండి, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వండి, స్పిరిచువల్ లైఫ్ లీడ్ చేసే బ్రతుకు వాళ్ళకి దయచేయండి, ఇదే ప్రార్థిస్తారండి. నేనంటాను మీరు వింటున్న బిడ్డలు ఎవరైనా సరే, తల్లులు వినొచ్చు, బిడ్డలు వినొచ్చు, ఒక మాట మాత్రము నేను చెప్పాలనుకుంటున్నాను. తల్లి ఉందంటే మీరు చాలా అదృష్టవంతులండి. ఎందుకంటే లోకంలో ఎవ్వరూ ప్రార్థన చేయనంతగా మీ తల్లి, నా తల్లి ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఎప్పుడు నిరంతరము పిల్లల కోసం ప్రార్థించే ఒక ప్రార్థన పర్రాలు ఉందంటే అది నీ తల్లేనండి. కాబట్టి ఒకవేళ నువ్వు తల్లిని అగౌరవపరిచినావు అనుకో, ఈ మాటలు వింటుంటే ఇప్పుడే వెళ్ళి నీ తల్లితో మాట్లాడి క్షమాపణ అడుగు. ఎందుకంటే నీకోసము దీవారాత్రులు ప్రార్థించే వ్యక్తి ఉన్నారంటే ఒక నీ తల్లి మాత్రమే. కాబట్టి నువ్వు తల్లిని నిర్లక్ష్యపరచకు. నీ తల్లి చెప్పేటటువంటి మాటలను, బోధను వినకుండా మానకు. అందుకే సామెతల గ్రంథంలో చెప్తాడు, నీ తల్లి యొక్క మాటలను నువ్వు గైకొని జీవించాలా, అప్పుడు నువ్వు దీర్ఘాయుషవంతుడుగా అవుతావు అని ఉంటుందండి. తల్లి మాట వింటే నీవేమైపోతావంటే దీర్ఘాయుషవంతుడు అవుతావంట. కాబట్టి ఈరోజు మరి ఈ తల్లి జీవితము ఎలా ఉంది అని ఆలోచిస్తే ఎప్పుడు పిల్లల కోసమే బ్రతుకుతూ ఉంటుంది, ఎప్పుడు పిల్లల కోసమే ప్రార్థిస్తుంటుందండి. ఈ తల్లి జీవితం గురించి ఇంకా నేను ఎన్నో విషయాలు మాట్లాడాలనుకుంటున్నానండి. అయితే ఈ రెండో భాగంలో నువ్వు ఒక విషయాన్ని తెలుసుకో, నువ్వు చాలా అదృష్టవంతురాలివి, నీకు తల్లి ఉంది, తల్లి నీ కోసము దీవారాత్రులు ప్రార్థిస్తున్న తల్లి నీకు ఉందన్న విషయాన్ని మర్చిపోవద్దు. తల్లిని అగౌరవపరిచేటటువంటి మనసు నీకు ఉండద్దు. తల్లిని ప్రేమించేటటువంటి మనసు నీకు దయచేయాలని ప్రార్థించుకో. అలా ఉండాలని మరి దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.